కొద్దిగా కంప్లీట్ తీసేయండి అమ్మా. పెట్టాలని తీసేయండి బాబు. నీ ఏజ్ ఎంత? అంత 18 కరెక్ట్. నీది 18 పెద్దల 10 నిమిషాలు పెట్టుకోండి. ఏజ్ ఎంత? నిజంగా 18 ఆధార్ కార్డు పెట్టుకోండి. జాగ్రత్త చేసుకోండి అమ్మా. బయటికి రావాలి లేదంటే అవే చేసుకోండి. సరే ఎవరన్నా కానీ చిన్నపిల్లల పెట్టద్దండి. తీసేసేయండి, బైకులు తీసేసేయండి, ఇలాంటివన్నీ తీసేసేయండి, రిమూవ్ చేయండి. ఒకటి తీసుకురామ్మా. ఎవరు మన పిల్లడు లైక్ మన దెబ్బల తైలం మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా ఉంటుందో ఆ విధంగా పోర్టబుల్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు. అంటే ఇనిషియల్ స్టేజ్లో ఏదైనా స్పార్క్ ఏదైనా చిన్న చిన్న వచ్చినప్పుడు దీని ద్వారా మనము ఫైర్ ఫైటింగ్ చేసి ఆపవచ్చు. ఇవి కూడా వీళ్ళకి లాస్ట్ టైం కూడా వీళ్ళకి ఏ విధంగా ఆపరేట్ చేయాలో చూపించాము. ఇది CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్, అది DCD ఫైర్ ఎక్స్టింగ్విషర్. అర్థమైందా? సో దీన్ని మనం ఈ విధంగా చేస్తాం. ఎంత కావాలంటే ఎంత చేసుకోవద్దు, అందుకే దీన్ని ఓపెన్ చేయలేదు. జస్ట్ లైక్ దీన్ని తీసి పిండి తీసి ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తారు. తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలు ఉండకూడదని చెప్పాము. తర్వాత వాటర్ బ్యారెల్స్ పెట్టాము, స్టాండ్ పెట్టాము, చిన్న ఫైర్ బ్యాకెట్స్ పెట్టాము. ఎవ్రీథింగ్ వీళ్ళకి ప్రికాషన్ చేసామండి. వీళ్ళకు సాధ్యమైనంత వరకు మా ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం. మేము కూడా మా వాళ్ళు 24/7 ఈ 2 రోజులు, ఈ రోజు రేపు మా పిల్లలు 3 కానిస్టేబుల్ ఇక్కడ డిప్లాయ్ చేసేసాము. మా బండి రెడీగా ఉంటుంది ఆన్ వేలో. తర్వాత మున్సిపల్ ట్యాంకర్ కూడా వస్తుంది. మున్సిపల్ ట్యాంకర్ కూడా చిన్న PP మన పంపు ఉంటుంది. ఆ పంపు అటాచ్ చేసి మేము అప్రమత్తంగా ఉంటూ ఈ దీపావళిని అందరూ సంతోషంగా చేసుకుంటూ ఎటువంటి అన్వాంటెడ్ థింగ్స్ జరగకుండా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ క్రాకర్స్ యజమానికి చాలా జాగ్రత్తలు ఇచ్చాము. థ్యాంక్ యూ అండి. తర్వాత షాప్కు 3 మీటర్స్ అంటే 10 ఫీట్స్ గ్యాప్ పెట్టిస్తున్నాము. తర్వాత 2 ఎక్స్టింగ్విషర్స్ ప్రతి షాప్ దగ్గర పెట్టిస్తున్నాము. తర్వాత స్టాండ్ ఉండాలా. తర్వాత వాటర్ బ్యారెల్స్ 200 లీటర్స్ వాటర్ బ్యారెల్స్. తర్వాత వాటర్ బ్యారెల్స్ చిన్న బకెట్స్ ఉంటాయన్నమాట. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బకెట్ తీసుకోవడానికి ఈ విధంగా చిన్నపిల్లలు లేకుండా చూస్తున్నాము. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాము. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ కూడా సర్టిఫికేట్ చేసినారు. తర్వాత సర్వీస్ వైర్ నుంచి ఇలా చేసినాం. ఎటువంటి అడ్డులు లేకుండా చాలా జాగ్రత్తలు ఉంటాం. తర్వాత మా అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ పెట్టాము. ఈరోజు రేపు 24/7 మా వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఉండి ఎటువంటి హ్యాపెన్స్ జరగకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురం కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామండి. థ్యాంక్ యూ. బ్యారికేడింగ్ బయట వెహికల్స్ పెట్టాలా, ఏమున్నా సరే దాని లోపల ఓన్లీ సేల్స్ ఉండాలి తప్ప యూసేజ్ ఎక్కడ ఉండకూడదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యారికేడింగ్ కంపల్సరీగా ఉంటుంది. ఆ బ్యారికేడింగ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే సేల్స్ స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చి కాల్చడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు వాలంటీర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్స్టాల్ చేసుకోవాలి. వాలంటీర్స్ ఏం చేయాలంటే ఇటువైపు ఉండే అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలా. ఏదైనా అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా వాలంటీర్స్ పెట్టుకోవాల్సిన బాధ్యత షాప్ ఓనర్స్. వాళ్ళతో పాటు మా స్టాఫ్ ఫైర్ వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రౌండ్ ద క్లాక్ సేల్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు.